వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుపై వివక్షత చూపుతున్న జిల్లా అధికారుల తీరుపై మండిపడిన మాల మహానాడు జేఏసీ. మైనర్ బాలిక అత్యాచారం బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రైతుల మధ్యలో నెలకొన్న ఆందోళన. హోంమంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేత రోజా ఫైర్ అయ్యారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. శ్రీకాకుళం రూరల్ సీఐ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా చదవాలని వైఎస్ఆర్సీపీ నేత నరేంద్ర డిమాండ్. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం. మైనర్ బాలిక అత్యాచారం బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ. తోట నరసింహ. గోకవరం మండలంలో ఇటీవల చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై ప్రజలలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం హామీ ఇచ్చారు. శుక్రవారం గోకవరం మండల కేంద్రంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తోట నరసింహంతో పాటు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వి సుజాత తదితరులు కుటుంబ సభ్యులను కలుసుకుని సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తోట నరసింహం మీడియాతో మాట్లాడుతూ బాలికను అమానుషంగా హింసించి అత్యాచారం చేసిన ఘటన అమానవీయమని, ఆ బాలిక ధైర్యంగా ప్రతిఘటించిన క్రూర మృగాలు వెనకడుగు వేయకపోవడం దురదృష్టకరమని, ఇలాంటి దుర్మార్గులపై వెంటనే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలనే విషయాన్ని కోరుకొండ సీఐకి ఫోన్ ద్వారా స్పష్టంగా తెలియజేశానని అన్నారు. మరి పాపం చేశారు, చాలా గాయాలు కూడా చేయడం జరిగింది. మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది. పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు వాడు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వారి మీద కేసు కూడా పెట్టారు. వారిద్దరి మీద కూడా కేసు మరి ఈ రోజు వరకు మరి ఫైల్ అయిందో లేదో, ఫైల్ చేశారో కూడా తెలీదు. మరి వారిద్దరూ కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు, దర్జాగా తిరుగుతూ ఉన్నారు, ఓళ్ళని తిరుగుతూ ఉన్నారు. రేపొద్దున ఆ పాప, చిన్న పాప, 16 ఏళ్ళ పాపని మరి ఆ రకమైనటువంటి మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తాం. ఎక్కడ చూసినా సరే మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతులేదు. అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయింది. చిన్న 16 ఏళ్ళ పాప, చిన్న పాప ఆవిడ తగిలిన చోట దెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది. ఏదో అదృష్టం కొలిది ఆమె బయటపడ్డాలి. ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకుని రావడం కూడా జరిగింది. మరి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రైతుల మధ్యలో నెలకొన్న ఆందోళన. ఖరీఫ్ సీజన్ లో రైతులకు నేటికి అందని యూరియా. ఎరువులు దుకాణాల వద్ద యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతులు. రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు అని అన్నాడు ఒక మహానుభావుడు. కానీ నేటి పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. ఖరీఫ్ సీజన్కు నారుమడులు, పంట పొలాలను వదిలి రైతులు రోడ్డెక్కి ఎరువుల దుకాణాల వద్ద పడరాని పాటులు పడుతున్నా యూరియా మాత్రం దొరకట్లేదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం యూరియా, ఎరువుల కొరత లేదని చెబుతున్నారు. నేడు రాజాంలో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసుల రంగప్రవేశం చేయడంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎరువులు దొరకక పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి సకాలంలో ఎరువులు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. సైడ్ లాగండి
హోంమంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేత రోజా ఫైర్ అయ్యారు. మీకు దమ్ముంటే రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు మెడికల్ కళాశాలలకు రండి. కాలేజీలు ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరెవరో చూపిస్తారు. పిచ్చి పిచ్చి వీడియోలు చేసి మాట్లాడుతున్నావు అని ఫైర్ అయ్యారు. అండ్ ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల వారు అన్యాయం అయిపోయారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్దగా చర్చ నడుస్తుంది మెడికల్ కాలేజీల గురించి. ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకుంటాడే, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. నువ్వు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్కి కట్టాలన్న ఆలోచన చేసావా, కట్టడానికి ప్రయత్నించావని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని, పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు, వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ఆ వ్యక్తిని ఒకసారి, పార్టీలో ఎంత కీలకమైన వ్యక్తి ఒకసారి మీరు ఒకసారి ఫోటో చూపించండి. ఈ విధంగా దౌర్జన్యంగా అతన్ని భయపెడుతూ చేస్తున్నటువంటి ఫొటోస్ ఇతని పేరు కొరియర్ సీను. ఈయన పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తి. నాదెండ్ల మనోహర్ గారు కానీ, మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో కానీ దిగిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ చూడొచ్చు. ఆయన అడిగిన మీడియా పరంగా ఒక సామాన్యుడు ఎలా స్పందిస్తున్నాడని చెప్పని ఒక మీడియా మిత్రులు అతన్ని వెళ్ళి అడిగితే గిరి గారిని, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏంటిది, ఏదైతే సుగాలి ప్రీతి కేసు మేము టేకప్ చేసి న్యాయం జరిగేలా చేస్తాను తప్పనిసరిగా అని చెప్పని అన్న విషయంని, అలానే ఈ యొక్క రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని చెప్పని ఏవైతే ఆయన ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళి వాగ్దానం చేశారో, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పని మాటని ఇదే గిరిగా. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని శ్రీకాకుళం రూరల్ సిఐ పైడిపు నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం ఒక వీడియోను విడుదల చేశారు. సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. నేను మీ శ్రీకాకుళం రూరల్ సిఐని. నా పేరు పైడిపు నాయుడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మామూలుగా జరిగిన దొంగతనాల కంటే ఈ సైబర్ క్రైమ్లో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి, డబ్బులు కూడా ఎక్కువ పోతున్నాయి. గత సంవత్సరం చూసుకున్నట్టయితే దేశం మొత్తం మీద 22,786 కోట్ల డబ్బుల్ని సైబర్ క్రైమ్ ఫ్రాడిస్టర్ తీసుకోవడం జరిగింది.
మామూలు ప్రాపర్టీ కానీ చూసుకున్నట్టయితే దానికి 10 రెట్లు ఎక్కువైపోతుంది. అందువల్ల అందరూ కూడా సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యక్తి అయినా నీ కూతుర్ని అరెస్ట్ చేశాము, నీకు అన్యాయంగా నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయాలి, మీ కూతుర్ని అరెస్ట్ చేస్తాను, కేసు కడతాను అని చెప్పి ఏ వ్యక్తి నుండి అయినా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఫోన్ వచ్చినట్లయితే అట్టి కాల్ని నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిటల్ అరెస్టులు అనేవి లేవు. అదేవిధంగా అనవసరంగా వచ్చిన లింకుల్ని ఎవరు కూడా ప్రెస్ చేయొద్దు. ఆ విధంగా ప్రెస్ చేసినట్లయితే మన తాలూకు పర్సనల్ డేటా అంతా కూడా దానికి వెళ్ళిపోయి వాళ్ళు మనం బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీ యొక్క పోలీస్ ఆఫీసర్ కానీ అదేవిధంగా బ్యాంక్ ఆఫీసర్స్ కానీ మీ యొక్క పర్సనల్ డేటాని అడగరు. ఆ పర్సనల్ డేటాని ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు. ఏ వ్యక్తి కూడా హనీ ట్రాప్లో పడవద్దు. ఒక యంగ్ గర్ల్ని డీపీగా పెట్టి చాట్ చేసి ఆ తర్వాత దాన్ని పెట్టుకొని న్యూడ్గా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హనీ ట్రాప్ని నమ్మొద్దు, హనీ ట్రాప్లో పడవద్దు. అందువల్ల ప్రజలందరికీ మా పోలీసు వర్తలకు విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా సైబర్ క్రైమ్ బారిన పడవద్దు. ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ బారి పడినా 1930 కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే దాని మీద మీకు డబ్బులు కానీ పోయినట్లయితే దాన్ని జప్తు చేయడం ఇమీడియట్గా జప్తు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. రేపొద్దున దసరా, ఆ తర్వాత పండగ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం మీద కూడా ఏదైనా ఒక పండగ వస్తే మన రొటీన్గా పేపర్లోనో టీవీల్లోనో చూసేటటువంటి ప్రకటనలు ఏంటి? వినాయక చవితి సందర్భంగా మెగా సేల్, దసరా సందర్భంగా మెగా సేల్, ఆఫర్లు 30%, 50%, 90%. మన దగ్గర ఫ్రీ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆ మాదిరి ఒక పండగ సెలెక్ట్ చేసుకోవడం, ఒక ఆఫర్ ప్రకటించడం, తద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాడు. ఈ మెగా సేల్ చేయడానిక మీకు అధికారం ఇచ్చింది? దేశంలో ఎవరికి కట్టబెట్టని విధంగా మీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్రాన్ని అమ్మేయడానిక? మళ్ళీ ఒక్కొక్క మంత్రి వచ్చి మాట్లాడుతున్నారు. నిన్న హోంమంత్రి, ఆ ముందేమో వాట్ ఇస్ దట్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, అందరూ కూడా పీపీపీ అనేది చాలా అద్భుతమైనటువంటి విధానం, పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి నష్టమేం లేదు, ప్రజలకేమో నష్టమేం లేదు అని దాన్ని సమర్థించుకోవటం. ఈ సమర్థించుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. అంటే మీరు ఇది ఒక ట్రయల్ రన్ కింద మీరు స్టార్ట్ చేస్తున్నారా? మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఓ ట్రయల్ రన్ కింద మీరు టేకప్ చేస్తున్నారా? రాబోయే రోజుల్లో ఇలాంటివి జిల్లా ప్రధాన కార్యాలయాల సముదాయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుపై వివక్షత చూపుతున్న జిల్లా అధికారుల తీరుపై మాల మహానాడు జేఏసీ మండిపడింది. నా పేరు దారిపల్లేడుకొండలు, ఉమ్మడవరం మండల మాల మహానాడు జేఏసీ నాయకులు. ఈవేళ చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇక్కడ కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనబడతా ఉంది. ఏం చేస్తారంటే మరి గవర్నమెంట్ గజెట్ చేసి మరి 4 సంవత్సరాల క్రితం జిల్లాను ఏర్పాటు చేస్తే మరి ఏ జిల్లాలో లేనటువంటి కుల వివక్షత ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనబడతా ఉంది. ఎందుచేతనంటే గవర్నమెంట్ గజెట్ నోటీస్ ఇచ్చి ప్రతి జిల్లా కార్యాలయం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని బోర్డులు పెట్టమంటే ఇలా జిల్లా ఆఫీసులో ఉన్న మేము అనేక ఆఫీసులు సందర్శిస్తే ప్రతి ఆఫీసులో కూడా కోనసీమ జిల్లాను తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను కనబడట్లేదు. ఏంటి అంటే ఇది గవర్నమెంట్ గజెట్ను కూడా అమలుపరచడానికి నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల మీద మరి కుల వివక్షత ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈవేళ మరి జిల్లా పేర్లు మార్చడం తెలియకుండా ఏ జిల్లాలో పనిచేస్తున్నామో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో వీళ్ళ జిల్లాధికారులు పనిచేస్తున్నారని ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ తక్షణమే ఆ జిల్లా పేర్లు మార్చి మరి